హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకులు ఉప్మా. దాని తయారీ విధానం చూస్తామండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు వేసినాక ఇలా చిటపట అన్నప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. శనగపప్పు మినప్పప్పు బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు ఇలా శనగపప్పు మినప్పప్పు ఇలా బ్రౌన్ కలర్గా వేయించుకుంటే తినేటప్పుడు క్రంచీగా బాగుంటుందండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగే వరకు మనము అటుకులు బాగా నీట్గా కడిగి పెట్టుకుందామండి పక్కకి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. పోహా హెల్త్ కూడా చాలా మంచిది. ఇది డైట్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది ఇది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసేసుకుందామండి. ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. అటుకులు వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి. చూసి వేసుకోండి సాల్ట్. మీరు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. అటుకులు ఉప్మా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇంకా మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. అయిపోయిందండి. ఇక్కడ నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా నేను డిష్ అవుట్ చేసుకున్నానండి. వేడిగా చూడండి, పొగలుగా వస్తుంది. బయట వర్షం పడుతుంది. వేడిగా ఇలా అటుకులు ఉప్మా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి తినడానికి చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. ఇంకెందుకండి లేట్, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమన్నా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ చేయట్లేదండి, లైక్స్ చేయండి. మీ రూపీస్ కిచెన్ బ్రేక్ఫాస్ట్ కని కాదండి, మనం నైట్ డిన్నర్ కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.